హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్సీ అబీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి స్పెషల్ కుకింగ్ ఏంటో తెలుసా? మామిడికాయ పప్పు. చూసారా మామిడికాయ? ఈరోజు నేను ఈ మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, సింపుల్గా. ఒకసారి ట్రై చేయండి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది నేను మా ఊరు నుంచి తెచ్చుకున్నాను మామిడికాయ. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అప్పుడు తీసుకొచ్చాము. ఒక మామిడికాయ, ఇది బాగా పులుపుగా ఉంటుంది, ఒకటి సరిపోతుంది. అది ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా 1 కప్పు కందిపప్పు తీసుకుందాం, ఒక మామిడికాయ, 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి. ఇప్పుడు కందిపప్పు 1 కప్పు కడిగి పెట్టుకుందాం. శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని పప్పు పక్కన పెట్టేసుకుందాం. పప్పు కడిగేసుకున్నాం కదా, ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసి పక్కన పెట్టేసుకుందాం. పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు మామిడికాయ తొక్క తీసుకుందాం. మామిడికాయ ముక్కలు తొక్క తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, టమాటా మనం పప్పులో వేసేసుకుందాం. నానబెట్టుకున్న పప్పులో మామిడికాయ టెంక కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ 3 పప్పులు వేసేసుకుందాం. ముక్కలు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు కారం. ఇప్పుడు ఈ పప్పు పొంగకుండా ఉండటానికి కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చినాక చూసుకున్న పప్పు చక్కగా ఉడికిపోతుంది. మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చినాక పెట్టుకుందాం. దీంట్లో మనకి ఎటువంటి చింతపండు ఏం అవసరం లేదు, మామిడికాయ పులుపు సరిపోతుంది. విజిల్స్ వచ్చినాక చూద్దాం. ఫోర్ విజిల్స్ అయిపోయినాయి కదా, పప్పు ఇప్పుడు ఎలా ఉడికిందో చూద్దాం. పప్పు చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని అనుకుందాం. చాలా మెత్తగా ఉడికింది పప్పు. ఉప్పు వెనుక్కున్నాం కదా, ఇప్పుడు మనం దీంట్లో తాలింపు వేసుకుందాం. పప్పు వెనుక్కున్నాం కదా, ఇప్పుడు పప్పులో పప్పు వేసుకుందాం. పప్పు కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు, తాలింపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకొని, కరివేపాకు. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకుందాం. మూడు గంటలు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కాలి. నూనె కాగింది కదండి, ఇప్పుడు మనం పోపు వేసుకుందాం.
ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఇవి బాగా వేగనిద్దాం. ఉల్లిపాయలు కూడా వేగినాయి కదా, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఒకసారి పప్పు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నోటికి పుల్లగా కరివేపాకు వేగినా పప్పు వేసేస్తుంది. కరివేపాకు కూడా వేగింది కదా, ఇప్పుడు పప్పు వేసేస్తుంది. చిందకుండా ఇలా పెట్టేసుకో. చూసారా, పప్పు రెడీ అయిపోయింది. సింపులేనండి, ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది పప్పు. ఈ పప్పు మా పాపకు పెట్టి చూస్తాను, తనకు చాలా ఇష్టం పప్పు అంటే. మా పాప ఇలాంటి పప్పు తింటుంది. మా బాబు మాత్రం ఎప్పుడు చప్పిడి పప్పు అంటాడు. వాడు కారం వేసింది ఏది తినడు, వాడికి అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పు మా పాపకి పెట్టి చూస్తాను. ఉడికిపోయింది కదండి, ఇప్పుడే మా పాప స్కూల్ నుంచి వచ్చింది. మా పాపకి వేసి పెడతాను. వేడి వేడి అన్నం, వేడి వేడి అన్నం, పప్పు, ఇది బాగుంటుంది. ఇది బాగుంటుంది. మా పాప కోసం అప్పడాలు గొట్టాలు కూడా అయిపోయాను. ఇవంటే తనకు చాలా ఇష్టం. ఇప్పుడు మా పాపకు పెట్టి చూపిస్తా. కొంచెం అప్పుడు అదిగండి మా పాప. అవ్వు మళ్ళీ పెట్టినా